పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వాణిజ్య యుద్ధం ఆ దేశ ఖజానాకు కాసులు కురిపిస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడుతున్నాయి. కానీ ఈ టారిఫ్ల పెంపుదల ప్రభావం ప్రజల జీవన వ్యయంపై దారుణంగా పడింది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగినా ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఖజానా కోసం తమపై దారుణంగా పన్నుల భారం మోపుతున్నారని అమెరికా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రపంచ వాణిజ్య వ్యవస్థను తిరగరాసేందుకు ట్రంప్ అనుసరించిన రణనీతి అక్కడి ప్రజలకు శాపంగా మారింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ టారిఫ్లు విధించడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది. సుంకాల భారీ పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో జులై వరకు కస్టమ్స్ డ్యూటీలు, ఎక్సైజ్ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం $152 బిలియన్. గత ఏడాది ఇదే కాలానికి $78 బిలియన్ మాత్రమే. బిలియన్ల డాలర్లు అమెరికాలోకొస్తున్నాయి అంటూ ట్రంప్ గర్వంగా తన సోషల్ మీడియాలో చెప్పుకున్నా ఈ విధానంతో కొనుగోలుదారులపై భారీగా భారం పడిందన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ట్రంప్ విధించిన సుంకాల ఫలితంగా వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సుంకాల భారాన్ని వ్యాపారులు నేరుగా వినియోగదారులపై మోపుతున్నారు. ఎటొచ్చి ఇప్పుడు అక్కడ నష్టపోతున్నది పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలే. ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల ఆదాయంపై పన్నులు తగ్గించడంతో ధనికులకు లాభమైంది. కానీ సుంకాల పెంపుతో ధరలు పెరగడంతో పేదలకు నష్టం వాటిల్లింది. ఈ విధానం పేదలపై పిడుగులాగా డెమోక్రటిక్ పార్టీ అభివర్ణించింది. ధనికులకు ఆదాయ పన్నులు తగ్గింపుల వల్ల లాభపడుతుంటే పేదలు ధరల పెరుగుదల వల్ల నష్టపోతున్నారని మండిపడింది. ఇలాంటి ఆదాయ మార్గాలు ప్రభుత్వాలకి మంచిదేమో, ఎందుకంటే వారి విలాసాలకు ఆ నిధులు వాడతారు. కానీ సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు అప్పుల పాలవుతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల అధ్యాపకుడు డాక్టర్ జోసెఫ్ థామ్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పెంచిన సుంకాలు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలో $2 ట్రిలియన్ పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పెరిగిన సుంకాల కారణంగా విదేశీ ఉత్పత్తులు అమెరికాకు రావడం నిలిచిపోతే టారిఫ్ ఆదాయం తగ్గిపోవచ్చు. అదే సమయంలో అమెరికన్ ఉద్యోగాలు తగ్గుముఖం పడతాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచి విధానం కాదు. కానీ రాజకీయ పరంగా ఇది పాపులర్. అందుకే ప్రభుత్వాలు దీనిని ఇష్టపడే ప్రమాదం ఉందంటున్నారు ఏల్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక నిపుణుడు ఎర్నీ టెడెస్కీ. ఏదేమైనా ప్రభుత్వం ఆదాయం పొందుతోందని ఆనందపడుతుందే గాని వినియోగదారులు ధరల పెరుగుదల భారాన్ని భరిస్తున్నారన్న ఆలోచన చేయటం లేదు. అమెరికాలో టారిఫ్ల పోరాటం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు.